నూతన మతోద్యమాలు. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో ప్రపంచవ్యాపితంగా నూతన మతాల స్థాపన జరిగింది. ఈ కాలంలోనే భారతదేశంలోని గంగా మైదాన ప్రాంతంలో దాదాపుగా 60 మత శాఖలు ఆవిర్భవించాయి. మత ఉద్యమాలు వైదిక మతంలో అర్ధరహిత ఆచారాలు, కర్మకాండలు, బాల్య వివాహాలు, వర్ణ వ్యవస్థ, అస్పృశ్యత, హింస మతతత్వానికి వ్యతిరేకంగా ఉద్భవించాయి. జైన, బౌద్ధ మతాలు అప్పటి సాంప్రదాయ సిద్ధాంతాల్లో అశాస్త్రీయ దృష్టిని తిరస్కరించి ఆవిర్భవించిన సంస్కరణోద్యమాలు. పర్షియాలో జొరాస్ట్రియానిజం, చైనాలో టావోయిజం, కన్ఫ్యూషియనిజం లాంటి మతాల స్థాపన ప్రపంచంలో జరిగింది. అజీవిక సాంప్రదాయాన్ని ప్రచారం చేసినది మంఖన గోసాలుడు. మానవ విధిరాత ముందే నిర్ణయించబడుతుంది, దాన్ని ఎవరు మార్చుకోలేరు. కాబట్టి నియమ నిబంధనలకు బద్దులు కాకుండా తమకు నచ్చిన విధంగా బ్రతకాలని సూచించాడు గోసాలుడు. లోకాయుతం సాంప్రదాయాన్ని స్థాపించాడు అజితకేశ కంబలిన్. ఎలాంటి సామాజిక కట్టుబాట్లకు బద్దులు కాకుండా ప్రాపంచిక సూత్రాలను అనుభవిస్తూ స్వేచ్ఛగా జీవించాలన్నాడు అజితకేశ కంబలిన్. వైశేషిక సాంప్రదాయాన్ని ప్రతిపాదించిన కాత్యాయనుడు శాస్త్రీయ నియమాల ప్రకారం ప్రపంచం ఏర్పడిందని, ఎలాంటి అతీత శక్తులు లేవన్నాడు. సాంఖ్య సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన కాశ్యపుడు నాటి అర్ధరహిత ఆచారాలను విమర్శిస్తూ ప్రకృతి నియమాలను ప్రవచించాడు. జైన మత స్థాపకుడు వర్ధమానుడు, బౌద్ధ మత స్థాపకుడు గౌతమ బుద్ధుడు. పట్టణాలలో వివిధ వృత్తుల వారు సంఘాలుగా ఏర్పడి వచ్చిన సంపాదనతో సమాజంలో గౌరవాన్ని పొందారు. గ్రామీణ ప్రాంతాలలో వ్యక్తుల గొప్పతనం వారి ఆధీనంలో ఉన్న భూమి విస్తీర్ణంపై ఆధారపడి ఉండేది. బౌద్ధ సాహిత్యం వీరిని గహపతులు అని పేర్కొంది. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో సామాజిక అసమానతలు సమాజంలో అశాంతికి కారణమయ్యాయి. రాజకీయ పరిస్థితులు, యుద్ధాలు నూతన మతాల స్థాపనకు దోహదం చేశాయి. భారతీయ దర్శన శాస్త్రమైన తత్వశాస్త్రం అభివృద్ధి చెంది ఆస్తిక, నాస్తిక దర్శనాలుగా స్థిరపడిపోయింది. వేదం అంతా స్వార్థపరుల కల్పితమని వేద బాహ్యమైన సిద్ధాంతాలను చెప్పిన ముఖ్యులు చార్వాకులు, లోకాయుతులు, అజీవకులు, అసురులు, జైనులు, బౌద్ధులు. వీరి దర్శనాలు నాస్తిక దర్శనాలు. చారువాకులు, లోకాయుతులు. భారతీయ దర్శనాలలో చారువాక దర్శనం అవైదికమైనది. చారు అంటే ఇంపైన, మధురమైన, వాక్ అంటే శబ్దం, మాటలు అని అర్థం. చార్వాకం అనే పదం చార్వ్ అనే ధాతువు నుండి ఉత్పన్నమైనది. చర్వ్ అంటే తినడం కాబట్టి శరీర పోషణే ప్రధానంగా గ్రహించి భోజనాదులకే ప్రాధాన్యమిచ్చినట్లుగా గ్రహించవచ్చు. చార్వాక దర్శనానికి లోకాయుతం అనే పేరు కూడా ప్రసిద్ధి. లోకాయత ఆయతంతి, ఉత్సాహంతి, వాయమంతి, వాదస్స దేనతి అంటే వీరు లోకాన్ని గురించి చెబుతారు, లోకం కోసం పాటు పడతారు, లోకంలోని సుఖాల కోసం ఆరాట పడతారు, లోకాన్ని పరమవధిగా నమ్ముతారు. వీరు లోక్యతే ఇతలోకమని అంటారు. అంటే చూడబడేదే లోకం, కంటికి కనబడేదే సత్యమని అర్థం. లోకం మాత్రమే విషయంగా గల శాస్త్రం లోకాయత మతం. అనుమానం, ఉపమానం, శబ్దం ప్రమాణాలు కావని తిరస్కరించబడ్డాయి. ఇంద్రియాల ద్వారా పొందే జ్ఞానం మాత్రమే విశ్వసించదగినదని అంటారు. భూమి, జలం, అగ్ని, వాయువుల కలయికతో ప్రపంచం ఏర్పడింది. ఆకాశం అనేది శూన్యమని, ధర్మ మోక్షాలను తిరస్కరిస్తారు. స్వర్గం, నరకం, పునర్జన్మ లేవని, మరణంతోనే జీవితం అంతమంటారు. ప్రపంచ సృష్టికి ప్రకృతి కారణమని, ఈశ్వరుడు అవసరం లేదనే పదార్థవాదులు. వీరి జీవన లక్ష్యం ఇహలోక సుఖం. జడ భూతాల కలయిక వల్ల వికారం ఉత్పన్నమై చైతన్యం ఆవిర్భవించడమే భూత చైతన్యవాదం. నయాయికులు వీరు న్యాయ దర్శనాన్ని అనుసరించే తత్వవేత్తలు. కారణ కార్య సంబంధాన్ని నిర్ధారించడానికి ఉపయోగించే తార్కిక పద్ధతే అన్వయ వ్యతిరేక పద్ధతి. పొగ ఉన్న చోట అగ్ని ఉంటుంది, అగ్ని లేకపోతే పొగ లేదంటారు.